వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు రాష్ట్ర విద్యార్థి విభాగం స్టేట్ నాయకుడు రామచరణ్ నర్సింగ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి అన్న, ఈ జూబ్లీస్ ఎన్నికలను ఎట్లా చూస్తారు? మరి ఒక్కొక్క నాయకుడు ఇతర పార్టీల పైన అవాకు చవాకులు కూడా పేల్చడం అనేది జరుగుతుంది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తుంటారు? అవాకు చవాకులకు ఓటు రూపంలో తిరిగి మేము బుద్ధి చెప్తాం. ఇక్కడ ఉన్న జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో ప్రజలు చైతన్యవంతులు కాబట్టి 10 ఏళ్ళ పరిపాలనలో చేసిన అభివృద్ధి చెప్తాము. ఈ రెండేళ్ళు పూర్తి చేసుకోలేని కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం చేసిన మోసాలు ఎండగడుతున్నాం. ప్రజలకు బాగా అర్థమవుతున్నాయి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతోనే నవీన్ యాదవ్ ఉడికేలేదు వేసేది మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఓటు. ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయం చేస్తే విలువలతో కూడా రాజకీయం చేయాలి, ప్రజాస్వామ్యం లోబడి రాజకీయం చేయాలి, రాజ్యాంగం లోబడి రాజకీయం చేయాలి. కానీ ఇక్కడ రౌడీలిజం రాజకీయం చేస్తారు. కాబట్టి నవీన్ యాదవ్ అంటే వ్యక్తి నేను బెదిరిస్తాను, నేను లోకల్ అంటే నువ్వు లోకల్ అయితే నువ్వు గతంలోనే పోటీ చేసిన గెలవాల్సినవి 2 సార్లు ఓడిపోయిన బుద్ధి అయిపోయినా నువ్వు ఇంకా మారలేదు, మళ్ళీ వస్తా అంటే కర్రగాసి వాత పెట్టడానికి రెడీగా ఉన్నారు. నవంబర్ 11 తారీఖు నాడు 14 తారీఖు నాడు నీకు ఏమొస్తుందో గుర్తు పెట్టుకో బిడ్డ, వచ్చేది బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇంకొకటి దొంగ ఓట్లు తయారు చేసుకోను, వాళ్ళ నాన్న ఒక తీరు బెదిరియడము, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లోకల్ వాళ్ళని బెదిరియడము, వాళ్ళు కొట్టుకుంటారు. ఇంతకుముందు కొన్ని సమాచారం ఏంటంటే కార్పొరేటర్ వాళ్ళే కొట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు కొట్టుకుంటారు, మాకు ఓట్లు పడతాయి అని ఎటువంటి అది లేదు. పక్కా గెలిచేది మాగంటి సునీత గారే. అంటే ఇక్కడ మేజర్గా ముస్లింల ఓట్లు కూడా ఉంటాయి. ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 1,00,000కు పైగా ఓట్లు ఉంటాయి. సో ఇప్పుడు అజరుద్దీన్కి కూడా మంత్రి పదవి ఇస్తాము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? క్యాబినెట్ విస్తరణలో అజరుద్దీన్కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అంటే మైనార్టీ ఓట్ల ప్రభావం ఏమైనా పడబోతుందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 2 సంవత్సరాల ముందు గెలిచిన ఇదే ప్రభుత్వం గెలిచిన రేవంత్ రెడ్డి గారికి మైనార్టీ గుర్తుకు రాలేదా? అజరుద్దీన్కి ఇస్తున్నందుకు సంతోషమే. కానీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళని అడుగుతున్నా, మా కేసీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు మైనార్టీలకు, హైదరాబాద్లకు. మరి రంజాన్ మాసంలో మా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన ఇఫ్తార్ విందు పాటలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? మరి మైనార్టీ సంక్షేమ శాఖ ఎందుకు ఈరోజు చేయలేకపోయింది? నిజంగా నీకు మైనార్టీ మీద ప్రేమ ఉంటే నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, హైదరాబాద్కి ఇంకొక మంత్రి పదవి కూడా ఇవ్వాలి. మా హైదరాబాద్లో బీసీ నాయకులు లేరా? హైదరాబాద్లో హిందువులు లేరా? అంటే ఇక్కడ జూబ్లీస్లో 1,00,000 పైచీలకు ఓట్లు ముస్లిం ఉన్నాయి కాబట్టి ఈరోజు నీకు మన అజరుద్దీన్ గుర్తుకొచ్చిండు. ఓకే, సో నీకు కర్రు కాచి వాళ్ళతో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవి జస్ట్ మంత్రి పదవి అనే ఒక అనడమే తప్ప ప్రమాణ స్వీకారం చేసింది లేదు. ముస్లిం డైవర్ట్ చేసినా ఎవరు ఏం చేసినా ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ తెలంగాణ ప్రజలు కానీ కేసీఆర్ వైపే ఉన్నారు, కేసీఆర్ దిక్కే ఉంటారు, బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారు. ఓకే, రైట్. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ 3 ప్రధాన పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి. కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ కూడా ఉన్నది. మరి ఇక్కడ నిరుద్యోగులు కూడా నామినేషన్ వేయడం అనేది జరిగింది. యూనివర్సిటీ స్టూడెంట్స్గా నామినేషన్ వేయడం అనేది జరిగింది. పోటీలో ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళ ప్రభావం పడే అవకాశం ఉందా? వాళ్ళ వైపు ఏ విధంగా ఉన్నారు ఓటర్లు? 100% ఈ ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద పడుతుంది. నిరుద్యోగులకు 1 to 100 నోటిఫికేషన్ జాబ్ ఇస్తున్నాడు, నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నాడు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడు. ఇంతవరకు చేసింది లేదు, ఏమి లేదు. డిసెంబర్ నుంచి 2 సంవత్సరాల నుంచి గోడలపైన క్యాలెండర్ మారింది తప్ప జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది లేదు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రేవంత్ రెడ్డిని ఎండగడతారు, టీఆర్ఎస్ పార్టీకే వాళ్ళు మద్దతు ఇస్తారు. చివరిగా చెప్పండి, ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు అంటే ఇప్పుడు పోటీలో ఉన్న మీ బీఆర్ఎస్ అభ్యర్థి ఓట్ల కోసము ఎల్లుతే కన్నీళ్లు పెట్టుకొని ఓట్లు అడగద్దు, సో అభివృద్ధి చేసి ఓట్లు అడగాలని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కామెంట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ భర్త 15 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు. సో ఏం అభివృద్ధి చేసిండు అని చెప్పేసి ఆమె ఓట్లు వేయాలని చెప్పేసి ప్రజలు అడగాలని కూడా సూచనలు సలహాలు కూడా ఆయన చేయడం అనేది జరిగింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మాగంటి సునీత గారు ఓటర్ మహేశ్వర్ల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ భర్త చేసిన మంచి పనులు చేస్తుంటే వాళ్ళు మాకు ఇంత అండగా ఉండే, ఇక్కడ మాకు పనులు చేసి అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ వచ్చింది, అందరికన్నా ముందే మాకు స్కీమ్లు పెట్టి బహుమతులు ఇచ్చేవాడని చెప్తాడు. అలా భర్తను పొగుడుతుంటే ఎవరికైనా కోల్పోయిన భార్య దుఃఖం రాకపోతే ఆనందాలు వస్తాయండి. ఈ విధులకి ఏమైనా ఆలోచన ఉందా కాంగ్రెస్ పార్టీలకి? నిజంగా నీ అభివృద్ధి చేయలేదు అనుకుంటే ఇక్కడ ఉన్న పబ్లికే చెప్తూ స్వచ్ఛందంగా వచ్చి మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధితోనే మేము బయటపడతామని వాళ్ళే చెప్తారు, కాలనీ వాళ్ళు చెప్తుర్రు, బస్తీ వాసులు చెప్తుర్రు. కేసీఆర్ గారు ఇచ్చిన 2,000 పింఛను 4,000 ఇస్తా అని చెప్పారు, ఇవ్వలేదు. ఎవరైనా బస్సులో పోతే చెప్పుతో కొడతా అని చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రజలే చెప్తారు స్వచ్ఛందంగా. ఈ ముండగోడుకు చేసింది లేదు, ఏం లేదు బిడ్డ, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎందుకు ఓటేస్తాం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓటైతే మన బొంద మనమడని అని చెప్పారు అంటారు. ఏ రాత్రి హైడ్రా వస్తుందో తెలియదు. వాతావరణ విశేష ప్రకారం చెప్తే వర్షం వస్తుందో కానీ ఇక్కడ అదే అర్ధరాత్రి ఎప్పుడు హైడ్రా వస్తుంది తెలియదు. జూబ్లీస్ చుట్టుపక్కల హైడ్రా ఉన్నాయి, ఎప్పుడు బండ్లు వచ్చేది తెలియదు ఈ ఓట్లు అయిపోయినాక. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు. జూబ్లీస్ మహేశ్వరం మరి విజ్ఞప్తి చేస్తున్నా, నిరుద్యోగుల పక్షాన్ని కూడా చెప్తున్నా, ఇక్కడ యువకుల విద్యార్థులు చెప్తున్నా. ఎంతోమంది ఇప్పుడు మొన్న స్కాలర్షిప్లు దొంగతనంగా రిలీజ్ చేసిన ఓవర్సీస్ స్కాలర్షిప్లు
జూబ్లీస్ కాన్షియస్లో ఎంతో పెండింగ్ ఉన్నాయి. మా వాటిపైన ఎందుకు చర్చించలేదు నవీన్ యాదవ్, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు. కాబట్టి యువకులు కానీ మేధావులు కానీ జూబ్లీస్ ప్రజలు కానీ మరీ విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ని గెలిపించండి, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడండి, టీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆగమవుతాం, మరోసారి ఆగమవుతాం. థ్యాంక్ యూ.